నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలులో చెలరేగిన మంటలు. తాడేపల్లి వద్ద చోటు చేసుకున్న ఘటన. పట్టణ టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగజీవన్ రావు చేసిన అభివృద్ధి సంక్షేమం మరువలేనివని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రావు అమలు పరిచిన సంక్షేమం అందరికీ ఆదర్శనమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువ కాలం పార్లమెంట్లో వర్క్ చేసిన, 4 సార్లు కేంద్ర మంత్రిగా చేసిన, రైల్వే శాఖ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, ఆరోగ్య శాఖ కానివ్వండి, ఎన్నో శాఖలు చేసిన గొప్ప మహానుభావుడు బాబు జగజీవన్ రావు గారి జయంతి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవటం చాలా శుభ పరిణామం. 28 సంవత్సరంలోనే ఆ రోజుల్లో శాసనసభ్యుడిగా ఆయన రాజ్యసభలోకి అడుగుపెట్టడం, శాసనసభ్యుడిగా రావటం జరిగింది. ఆ రోజుల్లో అతనే చాలా చిన్న బేబీ ఎమ్మెల్యే అనేవాళ్ళంట ఆయన్ని. మహానుభావుడు. అతను అతనంత ఎక్కువ కాలం పార్లమెంటులో ఉన్నవాళ్ళు ఎవరు లేరు. ఆ మహానుభావుడు అడుగుజాడలో నడిచినాడు. వారు దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 117వ జయంతిని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగినది. మరి ఆయన జీవితాన్ని చూసుకుంటే అత్యధిక పార్లమెంటరీగా దళితులు చేసినటువంటి సేవలు ఆయన కొనియాడటానికి తరం చాలదు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎంతో దళితులకు మేలు చేసినటువంటి అత్యధిక పార్లమెంటరీగా రక్షణ శాఖ కానివ్వండి, అదేవిధంగా న్యాయశాఖ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, ఏ శాఖ తీసుకున్నా కానీ ఆ శాఖకు వన్ను తెచ్చే విధంగా పనిచేసినటువంటి ఏకైక గొప్ప నాయకుడు, స్వతంత్ర సమర యోధుడు, సమతావాది. ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. త్వరలయ వేదిక ఆధ్వర్యంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు తెలిపారు. శుక్రవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కార సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందించనున్నట్లు వెల్లడించారు. కళారంగం నుంచి ఎం రామలింగేశ్వరరావు, కార్మిక రంగం నుంచి వేదాంతం ఫణీంద్ర, సేవా రంగం నుంచి షేక్ ఇనాయక్ తులాలను ఉగాది పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సాయి లక్కరాజు కోరారు. సమావేశంలో రాయుడు, పార్టీ ఫ్రేమ్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇనాయతుల్లా ఆయన కూడా సేవా రంగంలో ఉగాది పురస్కారం అందజేస్తున్నాం. కళారంగంలో దాదాపు 2000 కార్యక్రమాలు, 2000 ప్రోగ్రామ్స్ ఇచ్చిన రామలింగేశ్వర గారికి కళారంగం నుంచి కూడా పురస్కారం అందిస్తున్నాం. ఈ సభలో ప్రత్యేకంగా కావలి నుంచి కుమారి శివాని మహిషాసురవధి నృత్యం ఉంటుంది కల్చరల్ ప్రోగ్రాంలో భాగంగా. అంతేకాకుండా కత్తి సౌజన్య, శ్రీ సత్యవర్ధన్ల మ్యూజికల్ నైట్ అందరిని అలరిస్తుంది. సంగీత సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి వ్యక్తుల్ని సన్మానించుకునే అవకాశం మాకు కలిగింది. ఈ కార్యక్రమానికి ఎప్పట్లాగానే స్వరలయ కళాభిమానులు, మా స్నేహితులు, స్వరలయ సభ్యులు అందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం కోరుతున్నాను. క్రోధినామ సంవత్సరము ఉగాది పురస్కారాల సందర్భంగా స్వర్లయ సంస్థ చేపడుతున్నటువంటి ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను నా తరపున. అదే కాకుండా ఇది 25వ ఉగాది పురస్కారాలు. 25 సంవత్సరాల నుంచి ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్ని కవర్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ
ఈ సంస్థ తరపున లక్కరాజు గారి సాయి గారి సేవల్ని అభినందిస్తూ ఈ ప్రోగ్రామ్ను కూడా అంతే రకంగా సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా అందరినీ నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. వేమూరి బాలరాజుపై దాడి చేసిన ముద్దాయిలను వారికి సంబంధించిన వ్యక్తులను డీఎస్పీ గృహానికి పిలిచి మంతనాలు చేయడం దుర్మార్గమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మండిపడ్డారు. దాడికి గురైన కొల్లిపర మండలం మున్నంగి గ్రామస్తులు వేమూరి బాలరాజును తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాక్టర్తో కత్తులతో దాడి చేస్తే సెక్షన్ 324 ఎలా నమోదు చేస్తారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉందని, చేయకపోగా ముద్దాయిలను వారికి సంబంధించిన వ్యక్తులను డీఎస్పీ గృహానికి పిలిచి మంతనాలు చేయడం బాధాకరమని తెలిపారు. నిందితులపై హత్య ప్రయత్నం, అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, లేదంటే డీఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయన వెంట మున్నంగి గ్రామ సంఘ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. నా పేరు వేమూరి బాలరాజు అండి, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా. మేము వలాఫ్ నుంచి వస్తున్నామండి. మా పండగ వస్తుంటే లారీ ఉసికి వచ్చిందండి. మేము ఆడ లారీ ఉసికి వస్తే ఎందుకు ఉసికి వచ్చిందని ఆపామండి. ఆపితే వాళ్ళు వచ్చి ఇసుక నీళ్ళు రావట్లేదు, మాకు ఇసుక దోలమహండి అంటే, ఇసుక మీరు ఆపేంద్రా కోరి అసలు ఎవరిది అనుకుని ఏందని మీరు ఆపుతానికి వచ్చారు అని ఇంకో ముగ్గురు వీళ్ళు వచ్చి మమ్మల్ని అట్లా రోడ్లతోనే ఆడితో కొట్టి టాటర్ ఎక్కించి వేసి 2 అవర్ తొక్కిసి పారదింగి 2 లక్షలైనా మీకు పారదింగుతాం అన్నాడండి. వీళ్ళు ముగ్గురు సంపోయారండి, కత్తులు తీసుకుని సంపోయారండి. పోలీసు వారు ఆడికి వచ్చారు కానీ ఏం పట్టించుకోలేదండి. ఈ పేషెంట్ మీద చంపే ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్నటువంటి మా వాళ్ళు వెళ్ళగానే చెప్పుకోండి మీ వాళ్ళకి, లేదంటే చుండూరులో ఏం జరిగిందో, నీరుకొండలో ఏం జరిగిందో, కారంచెడులో ఏం జరిగిందో, మున్నంగిలో కూడా అదే జరిగిద్దని చెప్పి భయపెట్టారు. నెంబర్ 1, మానవ హక్కులను సంఖ్యలు వేస్తున్న పోలీస్ వ్యవస్థ. ఎస్పీ గారి దృష్టికి అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జీవో నెంబర్ 33/1989, అట్రాసిటీ యాక్ట్ జీవో నెంబర్ 27/2018. ముందు అరెస్టు, ఎఫ్ఐఆర్, తర్వాత దర్యాప్తు. ఈ చట్టం కావాలంటే అతనికి తెలిసేలాగా నేను చెప్తా. దేశ రాజకీయాలలో 3వ అతిపెద్ద రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కూరపాటి సుబ్బారావు అన్నారు. శుక్రవారం ఎన్జిఓస్ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగమే తన మేనిఫెస్టో అని, ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమని తెలిపారు. తెనాలి నియోజకవర్గ బహుజన సమస్యలను పరిష్కరించడం కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని, అందుకోసమే సునీల్ని తెనాలి శాసనసభ అభ్యర్థిగా నియమించామని తెలిపారు. బహుజనుల రాజ్యాధికారం కోసం బీఎస్పీ పార్టీ కృషి చేస్తుందని తెనాలి నియోజకవర్గం అభ్యర్థి సునీల్ సందీప్ తెలిపారు. కారుమంచి సునీల్ గారిని తెనాలి నియోజకవర్గంగా బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షుడైన కూరపాటి సుబ్బారావు అనే నేను ఈరోజు ఆయన ప్రకటించడం జరుగుతుంది. ఈ పత్రికా సమూహంగా ప్రజల అభిప్రాయాల్ని, ప్రజాస్వామ్యాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల కోసం ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి రేపు ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజల్ని ఇబ్బందులు పెడితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్రను ఆయన పోషిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడాలని ఆయనకు అభ్యర్థిస్తూ ఈ ఎన్నికల్లో బహుజనులందరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను విజయవంతం చేసి, ఇది వ్యాపార ఎన్నికలు కాదు, మేధోపరమైన రాజ్యాంగ పరిరక్షణ ఎన్నిక విధానం అని ప్రజలకు తెలియజెప్పుకుంటూ నాపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యతతో కూడిన తెనాలి నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బహుజన సమాజ్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని, బహుజన సమాజ్ పార్టీ అంటే బలహీనంగా ఉన్న ప్రజలకు
ఎప్పుడూ తోడుగా ఉండి వాళ్ళని బలపరుస్తూ వారి హక్కుల సాధన కోసం పోరాడే పార్టీ అని గుర్తు చేస్తూ వారి హక్కులు హరించిపోతున్న సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని, బలంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ తెనాలి నియోజకవర్గం బలోపేతానికి కృషి చేస్తానని, మీ అందరూ సహకరించి మీ అమూల్యమైన ఓటును బహుజన సమాజ్ పార్టీకి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రావు 116వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. స్థానిక లింగారావు సెంటర్లోని బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్, ఉపాధ్యక్షులు నలుకుర్తి రమేష్, సెక్రటరీ సుద్దుల కమలాకర్ రావు, తెనాలి రవి, శాంబాబు, సుద్దపల్లి నాగరాజు, ఇందుపల్లి రాజారాం, అత్తోట చంటి కుమార్, బీజేఆర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు గారి 116వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. బాబు జగజీవన్ రావు గారి భావజాలాలను పార్లమెంట్లో ప్రస్తావించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నేరు అందరూ కృషి చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారికి భారతరత్న బిరుదునిచ్చి దేశంలో ఆయనకి సముచిత స్థానం కల్పించాలని తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన అనేక శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసినప్పటికీ అన్ని శాఖలకు వన్నె తెచ్చి రైల్వే శాఖ కానివ్వండి, కార్మిక శాఖ కానీ, ఏ శాఖల్లో ఆయన పనిచేసినా కానీ అన్ని శాఖలకి వన్నె తెచ్చి ఆయా శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నత స్థాయిలో నిలపడానికి, అదేవిధంగా రైల్వేలో కూడా ఆయన చేసిన కృషి అమోఘం. మహనీయులు పుట్టిన మహనీయుల నెలగా కీర్తించబడుతున్న ఈ ఏప్రిల్ నెలలో బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఈరోజు నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశపు కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే మంత్రిగా, ఉప ప్రధానిగా పదవులకే వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలకు ఎన్నో హక్కులు సాధించడం, కార్మికుల సంక్షేమానికి నిరంతరం పనిచేయటం, అలాగే ఈ దేశంలో అణగారిన ప్రజలకి హక్కులు, వాళ్ళ ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో చట్టాలు చేయడంలో క్రియాశీలకంగా ముందున్నటువంటి గొప్ప రాజకీయ దురంధరుడు, సాంఘిక సంస్కర్త బాబా సాహెబ్ అంబేద్కర్ గారితో పాటు బాబు జగజ్జీవన్ రావు గారు కూడా ఈ దేశంలో ఎనలేని కృషి చేశారు. అలాంటి మహనీయుడి జయంతిని జరుపుకోవటం భారతదేశంలో ఉన్న దళితులే కాదు, అన్ని అట్టడుగు వర్గాలు, బహుజనులందరి యొక్క ప్రధాన కర్తవ్యంగా అందరూ భావించారు. అదేవిధంగా మారిస్పేటలోని బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ కార్యాలయంలో పట్టణ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ గౌరవ అధ్యక్షులు శరత్, నలుకుర్తి రమేష్, కొమ్ము భిక్షాలు, రాయల్, కొండమోది బోసుబాబు, నలుకుర్తి సద్గుణరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజీవన్ రావు గారి కార్యక్రమం సురేష్ అన్న ఆఫీసులో జరుపుకుంటున్నాం. చిన్నతనంలోనే స్వతంత్ర దేశం కోసం అభివృద్ధి పాటుపడి, జాతి కోసం ఎన్నో శ్రమలు పడి, జాతి ముద్దు బిడ్డగా ఆయన మాదిగల ఒక ఆశాకిరణంగా వెలుగొందాడు. ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి మాదిగా కొనియాడాలని, ప్రతి మాదిగా ఆచరించాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. స్వతంత్ర సమరయోధుడు, దళిత జాతి ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి 116వ జయంతి ఉత్సవాలను స్థానిక మార్చిపేటలోని మేకల సురేష్ గారు బీజేఆర్ కమిటీ అధ్యక్షుల వారి ఆఫీసు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబు జగజీవన్ రావు గారు అత్యధిక పార్లమెంటరీగా, రవాణా శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా చిన్నతనంలోనే దళిత జాతిని ఆనుమత్యంగా ఎదుర్కొంది. ఎన్నో సేవలు చేసి ఈరోజు అత్యధిక పార్లమెంటుగా పొంది అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము భారత ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆయన సేవలను కొనియాడుతూ
దళిత జాతి ఈరోజు ముందుకు వెళ్తుందంటే ఆ రోజు మహానుభావుడు చేసినటువంటి త్యాగమే. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పట్టణ గంగానమ్మపేటలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజీఆర్ కమిటీ సభ్యులు మేకల సురేష్, అత్తోట శరత్ ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు చేసిన సేవలు మరువరానివంటూ కొనియాడారు. కార్యక్రమంలో బీసీ నాయకులు గురుబ్రహ్మం, గడ్డం జ్ఞానబాబు, సురేష్, పిడపర్తి గోపాలకృష్ణ, గడ్డం బుజ్జి, వేణు, నాగేంద్రబాబు, వెంకటేష్ బాబు, హరిప్రసాద్, ఫ్రాంక్లిన్, చంటి, జాన్సన్, రవి, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకలు తెనాలి గంగానంపేట ఐసిఐసి బ్యాంక్ దగ్గర మా సొంత ఆఫీసులో కూర్చొని ఎంఆర్పీఎస్ మీటింగ్ ద్వారాగా జగజ్జీవన్ రావు గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా దీనిలో భాగంగా అన్నగారు అత్తోటి చంటన్న గారు, గురుబ్రహ్మం గారు, అలాగే ప్రేమన్న, విచ్చేసినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, విద్యార్థులు అందరూ వచ్చి నివాళి ఘనంగా అందించడం జరిగింది. ఆయనకి ఎదిగిన వ్యక్తి, ఒక దళితుల్లో ఒక మాదిగ్గా పుట్టడం మాకెంతో అభినందనం. అలాగే ఈ రాష్ట్రంలో కొన్ని అరాచకాలు మొదలైనాయి. మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఏ ప్రభుత్వం అయితే అనుకూలంగా వచ్చి మాకు పథకాలు అందించి మాకు మంచి చేసి మీకు మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇచ్చారు, ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అండగా ఉంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం